తలైవ ఆగస్టు 14న బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ లోనే కాదు డబ్బింగ్ రైట్స్ లోనూ పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఊహించని రేట్ కోట్ చేస్తున్నాడట కూలీ. అయితే ఎంత డిమాండ్ ఉంటే మాత్రం అంత అత్యాస పనికిరాదు గురు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. కూలీ వార్ 2 ఒకటేమో కాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం, మరొకటేమో బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ఫిలిం. సాలిడ్ డిమాండ్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే ఆగస్టు 14న బరిలోకి దిగుతుండటంతో ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా తారక్ వార్ 2లో నటించడంతో టాలీవుడ్ లో ఈ సినిమా సాలిడ్ నంబర్స్ పైనే కాన్సంట్రేట్ చేసింది. ఇక తారక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఏకంగా 80 కోట్లకి ఒక్క పైసా తగ్గనంటోందట యష్ రాజ్ ఫిలిమ్స్. కాదు కుదరదంటే ఓన్ రిలీజ్ కి కూడా వెనకాడట్లేదన్నది టాక్. ఇప్పుడు ఈ డిమాండ్ చూస్తే కళ్లు తేలేస్తున్నట్ట నాగవంశీ. అయితే ప్రమోషన్ల పరంగా చూస్తే వార్ 2 కన్నా కూలీ అన్ని రకాలుగా డామినేషన్ చూపిస్తుండడం, రజనీతో పాటు నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమాకి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉండడం, అదే రకంగా వార్ 2 కంప్లీట్ బాలీవుడ్ ఫ్లేవర్ తో ఉండడంతో అంత మొత్తం పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారట. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కూలీ టీం. భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధమైన బయర్స్ కి కళ్లు బయర్లు కమ్మేలా ఏకంగా 50 కోట్ల అంకెలని వల్లవేస్తున్నారట. దీంతో కూలీ హక్కుల కోసం ఎగబడుతోన్న నాగార్జున, సుప్రియ, యార్లగడ్డలు ఎంత డిమాండ్ ఉంటే మాత్రం ఇంత పెద్ద నంబర్ స్కోర్ చేయడం ఏమాత్రం బాలేదంటూ కూలీ టీంతో బేరాలాడుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి ఇంత పెద్ద నంబర్ స్కోర్ చేస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది సాలిడ్ సక్సెస్ చూస్తుందో. For more videos like this, subscribe Big TV channel.